హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. త్వరలో కార్తీక దీపం పార్ట్ 2 నవవసంతం రాబోతుంది కదా. మీరందరూ దానికోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా. రీసెంట్గా మా టీవీ ప్రోమో 3ని కూడా రిలీజ్ చేసింది. ప్రోమోలో ఏం చూపిస్తారంటే, మన హీరోయిన్ వంటలక్క ప్రేమి ఉంది కదా, తను దీప తన కూతురు శౌర్యతో ఒక పెద్ద ఇంటిలోకి పని చేయడానికి వస్తుందన్నమాట. అంటే ఆ ఇంట్లో తను పని మనిషిగా మనకు చూపిస్తున్నారు. తన బిడ్డను తీసుకొచ్చి ఆ ఇంట్లోకి, నువ్వు బుద్ధిగా చదువుకుంటూ ఇక్కడే కూర్చో, అమ్మ పని చేసుకుంటుంది అని చెప్పేసి ఆ ఇంట్లో పనిలోకి వెళ్తుందన్నమాట. ఆ ఇంట్లో మొత్తం A to Z పనులన్నీ తనే చేస్తుంది. ఆ ఇంట్లో పెద్ద ఆయనకి మందులు ఇవ్వడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, ప్రతి ఒక్కరు ఎవరికి ఏది కావాలన్నా అన్నీ తనే సమకూర్చుతోంది. ఆ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి కాఫీ అని దీప అని అరిస్తే వెంటనే పాపం తన కాఫీ తీసుకెళ్ళిస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెడీయా అని ఇంకొకరు అడిగితే బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. అన్నీ చిరునవ్వుతోనే చేస్తూ ఉంటుంది. ఇంత లోపల ఆ చిన్న పాప ఉంటుంది కదా శౌర్య, ఇట్లా బొంగమూతి వేసుకొని కూర్చొని ఉంటుందన్నమాట ఇంట్లో. అప్పుడు మేడ మీద నుండి స్టెప్స్ దిగుతూ మన హీరో గారు వస్తారనమాట. హీరో గారు వచ్చి, ఏమే రౌడీ, ఏం ఆలోచిస్తున్నావని ఆ చిన్న పాపతో మాట్లాడతాడు. అప్పుడు ఆ చిన్న పాప ఇలా చెప్తుందనమాట, ఈరోజు మా స్కూల్లో ఫాదర్స్ డే, అందరి నాన్నలు వెళ్తున్నారంట అని పాపం చాలా దీనంగా చెప్తుంది. మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అంటూ ఆ చిన్న పాప శౌర్య బాధపడుతుందనమాట. అప్పుడు ఆ అమ్మాయిని నవ్వించడం కోసము మన డాక్టర్ బాబు ఇలా అంటాడనమాట, అయితే గడ్డాలు మీసాలు పెట్టుకొని నేను వచ్చేయమంటావా అని నవ్వుతూ ఆ పాపను నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాప, అయ్యి మీరు వస్తారా అనేసి సంతోషంగా మొహం వెలిగిపోతుందనమాట. అప్పుడు వాళ్ళమ్మ వెనకాల గమనించి శౌర్య అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు డాక్టర్ బాబుతో దీప ఇలా ఉంటుంది, ఏమీ అనుకోకండి బాబుగారు అంటుంది. అప్పుడు డాక్టర్ ఇలా చెప్తాడనమాట, నీకు అర్థమవుతుందా, ఆ పసి హృదయం తండ్రి కోసం, తండ్రి ప్రేమ కోసం ఎంతగానో తపిస్తుంది. పంతాలకి పట్టింపులకి పోకుండా ఒకసారి బాగా ఆలోచించు అంటాడు. బంధాలకు బాధ్యతలకు విలువని వ్యక్తి గురించి ఆలోచించను అని చెప్పి వెళ్ళిపోతుంది దీప. కార్తీక దీపం, ఇది నవవసంతం, త్వరలో మీ మా టీవీలో అని చెప్పి ఆ ప్రోమో ఎండ్ అయిపోతుంది. చూసారుగా, ప్రోమోలోనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. ఇదంతా మొదటి కార్తీక దీపంకి ఎటువంటి సంబంధం లేదన్నమాట. ఈ స్టోరీకి మొత్తం కొత్త కథలాగా ఉంది. దీప ఆల్రెడీ పెళ్ళయి పాప కూడా ఉంటుంది, కానీ ఈ ఇంట్లో పనికి చేరుతుందనమాట. మన హీరో ఉన్న డాక్టర్ బాబు ఇంట్లో పనికి ఉంటుంది. ఆ డాక్టర్ బాబు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టున్నాడు. వాళ్ళ మంచి చెడ్డలు చూడడానికి ప్రయత్నిస్తాడు. చూద్దాం రియల్ స్టోరీ ఎలా ఉంటుందో. దాని రివ్యూస్ కూడా మనం తొందరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మీరు ఈ లోపల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.